హలో హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఇవి బూరల్లా ఉన్నదని చూస్తున్నారా? ఏంటో కాదండో, రవ్వతో స్వీట్ పూరిని ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. వేసి బాగా బెల్లాన్ని కరిగించాలి. బెల్లం అనేది కరిగిన తర్వాత మరగడం స్టార్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. బాగా కలిపి ఇక్కడ నేను పావు వరకు సూజిని తీసుకుంటున్నానండి. తీసి వేసుకోవాలి. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. రవ్వ అనేది కడాయికి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక చేతికి ఆయిల్ గాని వాటర్ గాని తడుపుతూ చాలా మెత్తగా చపాతి పిండి లాగా ఒత్తుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఒత్తుకున్నాక 2 ముద్దలుగా డివైడ్ చేసుకోవాలండి. దేనిపైన అయితే ఒత్తుకోవాలో దానిపైకి ఆయిల్ అప్లై చేయాలండి. అలాగే చపాతి ఒత్తుకున్న కర్రకు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక 2 ముద్దలుగా డివైడ్ చేసుకున్నాం కదా, ఒక ముద్దని పెట్టి కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. ఇది ఒక రౌండ్ లాగా వచ్చేలాగా ఏ సేపర్ నైనా తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకోవాలి. నేనైతే ఇక్కడైతే ఒక డబ్బా క్యాప్ ని తీసుకున్నానండి. అది పెట్టి ప్రెస్ చేస్తే ఇలా వచ్చింది. ఇలానే అన్ని చేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి. లాస్ట్ లో మిగిలిన నేనైతే చిన్న ఉండల్లాగా చేసుకున్నానండి. మీకు నచ్చితే ఈ విధంగా కూడా చేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న పూరిల్ని వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ లో వేయగానే కొంచెం సేపు తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా రవ్వతో స్వీట్ పూరీలు అనేది 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్.